మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మనం ఆదికాండం నుంచి మనం వస్తున్నట్టుగా మీరు గ్రహించి ఉంటారు. గత వారము ఇస్సాకు ఉన్నటువంటి ఇద్దరు కుమారులు, ఏసావు పెద్దవాడు, తండ్రి దీవిస్తానన్నాడు. కానీ ఏసావుకు దీవెన బదులుగా శాపం ఎందుకు వచ్చిందన్నది మనం తెలుసుకున్నాం. ఈ రోజున రెండో వాడైనటువంటి యాకోబును మనం ఏమంటాం? మనము మోసగాడైనటువంటి యాకోబుకు పరలోక దర్శనం కలిగింది. ఎలా కలిగింది? ఈ రోజున మనం దాన్ని తెలుసుకుందాం. ఏమైంది? తండ్రి అయినటువంటి ఇస్సాకు ఏసావును దీవిద్దాం అనుకున్నాడు. వారి తల్లి అయినటువంటి రిబ్కా దాన్ని తప్పించి ఇస్సాకు ఆశీర్వాదం వచ్చేటట్టుగా చేసింది. ఏసావుకు శాపం వచ్చింది, శాపాన్ని ఇచ్చాడు తండ్రి. వెంటనే వాడు ఏమనుకున్నాడు? ఏసావు తండ్రి చనిపోయే దినాలు దగ్గర పడ్డాయి, యాకోబుని చంపేద్దామని అనుకున్నాడు. ఈ మాటలు తల్లి అయినటువంటి రిబ్కా విన్నది. వెంటనే చిన్న కుమారుడిని పిలిపించి, ఇదిగో మీ అన్నయ్యటువంటి ఏసావు నేను చంపుతానని తన తండ్రితో చెప్పిన మాటలు, తండ్రితో కాదు కానీ తనలో తాను అనుకున్నటువంటి మాటలు నేను విన్నాను. కాబట్టి నువ్వు నా మాటని హారాన్లో ఉన్నటువంటి నా సహోదరుడైనటువంటి లాబాన్ దగ్గరకు నువ్వు వెళ్ళిపో. మీ అన్న కోపం చల్లారే వరకు అక్కడ ఉండు. తర్వాత నేను పిలిపిస్తాను, ఎందుకంటే ఇద్దరు ఒక దినాన్ని చనిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. తర్వాత రిబ్కా ఇస్సాకుతో చెప్తుంది, ఇదిగో ఏసావు చేసుకున్నటువంటి అన్యుల పిల్లల వలన నా ప్రాణం విసిగిపోయింది. ఇప్పుడు మరలా ఇస్సాకు కూడా అదే పిల్లల్ని చేసుకుంటే నేను ఎందుకు బ్రతకాలి అని ఇస్సాకుతో చెప్పినప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? యాకోబుని పిలిపించాడు. నువ్వు కనాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకోకూడదు, నువ్వు మీ తల్లి తాలూకు అన్నదమ్ముడైనట్టు లాబాన్ దగ్గరికి వెళ్ళిపో, సర్వశక్తి కలిగినటువంటి దీవిస్తాడు. మనం ఇస్సాకు పగబెట్టాడని తెలిసి తల్లి అయినటువంటి రిబ్కా ఏం చేసింది? పంపించేసింది. ఇతను ఇస్సాకు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడట? బయలుదేరి వెళ్ళిపోయాడు అంతే. బేర్షెబా నుంచి బయలుదేరి హారాన్ వరకు వెళ్ళిపోతున్నాడట. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. వాళ్ళ అన్న ఎక్కడ ఉంటాడు ఏంటో, వాళ్ళ మేనమామ ఎక్కడ ఉంటాడో ఏమో తెలియదు, కానీ బయలుదేరి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడేమొచ్చిందట, ఓ పెద్ద మైదానంలో కనిపించింది. చీకటి పడిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అందుకేం చేశాడు? సరే రాత్రి ఇక్కడ పడుకుందాం. పడుకున్నప్పుడు అక్కడ ఏం మృగాలు ఉన్నాయో, సర్పాలు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ అక్కడ ఒక రాయిని తీసుకున్నాడట, తలగడగా చేసుకుని పడుకున్నాడట. పడుకున్న తర్వాత అతనికి ఒక దర్శనం వచ్చింది కలలో. ఎలాంటి దర్శనమట? అక్కడ ఉన్నటువంటి భూమి నుంచి ఆకాశానికి ఒక నిచ్చెన కనబడుతుందట. అది ఆకాశానికి అంటుకుందట. ఈ నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందకి ఎక్కుతూ దిగుతున్నారట. దేవుడైన యెహోవా ఆ పైన నిలిచి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడట. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. నీవు పండుకున్నటువంటి ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానము విస్తారముగా, ఎలాగంటే ఇసుకలాగా లేదా ఆకాశ నక్షత్రంలాగా మీ తాత అయినటువంటి అబ్రహాంకి ఎలాంటి దీవించాను నీకు అలాగే దీవిస్తాను. నువ్వు ఉత్తరానికి, దక్షిణానికి, తూర్పుకు, పడమరకు కూడా నువ్వు వ్యాపిస్తావు. నీ మూలంగా భూమి యొక్క వంశాలన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను కాపాడుతూ మరలా ఈ దేశాన్ని తిరిగి వచ్చే వరకు నీతో నేను ఉంటాను. నేను చెప్పేది నెరవేర్చే వరకు నేను విడువను. మనం ఏమనుకున్నాం? యాకోబు మోసగాడు, ఎక్కడెక్కడ మోసం చేశాడు అనుకోను. అన్న దగ్గర జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడు,
అక్కడ ఒక మోసగాడయ్యాడు. రెండవదిగా ఏసావుకు రావాల్సినటువంటి దీవెన తీసేసుకున్నాడు. ఈ రెండు విధాలుగా మోసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యాకోబు నిజంగా తన అన్నను రెండుసార్లు మోసం చేశాడా? అంతటి మోసగాడికి పరలోక దర్శనం ఎలా దొరికింది? మనం ఒక్కసారి లేఖనాలు పరిశీలిద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం ఏం చూస్తే, ఏసావు అడవి నుంచి వేటాడి మాంసం తెచ్చి తండ్రికి ఇస్తాడు. కాబట్టి తండ్రికి ఇష్టపడ్డాడు. తల్లి దగ్గర ఉంటాడు, సాధువులాగా ఉంటాడు, వంట పనుల్లో ఇంటి పనుల్లో సాయం చేస్తాడు యాకోబు. తల్లికి ఇష్టపడ్డాడు. ఇక అన్నదమ్ముడు తెచ్చినటువంటి, ఏసావు తెచ్చినటువంటి ఆహారాన్ని మొత్తము ఇతను వండుతాడు. ఎవరు? యాకోబు వండుతుంటాడు. అందరూ కలిపి తింటూ ఉంటారు. ఒకనాడు ఏసావు అడవికి వెళ్ళాడు. ఏమీ వేటాడలేకపోయాడు, వచ్చేసాడు. అప్పటికి ఏం చేస్తున్నాడు? వండుతున్నాడు. ఎవరు? యాకోబు ఇంట్లో వండుతున్నాడు. ఎర్రగా వండుతున్నాడట. ఏసావు వచ్చాడు. రే బాబు, నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను, నువ్వేదో ఎర్రగా వండుతున్నావు కదా, అది నాకు పెట్టు అన్నాడు. పిల్లకాయలు కదా వాళ్ళు, యవనస్తులు. ఇస్తాను కానీ నీ జాగ్రత్త నాకు ఇచ్చేస్తావా? ఆటలాడుకుంటున్నట్టు అన్నారో లేకపోతే ఎలాగన్నారో తెలీదు, పిల్లలు కాబట్టి. ఏసావు అన్నాడు, ఒరే చచ్చిపోయేలా ఉన్నాను, నాకు జాగ్రత్త ఎందుకు, తీసేసుకో. నువ్వు అలాగంటే కుదరదు, నాకు ఒట్టేయి. ఏం చేశాడట? ఒట్టేశాడట. నా జాగ్రత్తవానికి నువ్వు పెట్టినటువంటి తిండికి అమ్మేస్తున్నాను. ఇందులో యాకోబు ఏం మోసం చేశాడో నాకు అర్థం కాల. ఇప్పుడు జ్యేష్ఠత్వం పోతుందని తెలిసి కూడా ఏసావు చేసుకున్నాడు. కాబట్టి యాకోబు ప్రత్యేకంగా అతను మోసగించినట్లుగా నాకు కనబట్టలేదు. ఇక రెండవది, తండ్రి అయినటువంటి ఇస్సాకు పెద్ద కుమారుడు పిలిచి, నీకు దీవిస్తాను, నువ్వు వెళ్ళి పట్టుకురా, ఆహారం పట్టుకురా అంటే, వచ్చే లోపల తల్లి విన్నది. తల్లి విని ఏమన్నది? మీ నాన్న ఏసావుని దీవిస్తానన్న సంగతి నేను విన్నాను, నువ్వు వెళ్ళి మేకపిల్లని పట్టురా, నేను భోజనం సిద్ధపరుస్తాను, మీ నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశీర్వాదం పొందుదు కానీ అంటే, యాకోబు అమ్మా ఏమంటున్నాడు అక్కడ? చూడండి, 27వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏసావు రోమములు గలవాడు, నేను నొన్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూసును, అప్పుడు నేను అతని దృష్టి వంచకుడుగా తూచినట్లు నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొనను అంటే చాలా చక్కగా చెప్పాడు తల్లితో. అమ్మ అది తప్పు, అన్నం దీవిస్తానన్నాడు కదా, అన్నే దీవించని అంటే. దీంట్లో నాకు యాకోబు తాలూకా మోసకత్వం నాకు ఇందులో కనిపించట్లేదు. తర్వాత తల్లి చెప్పినటువంటి మాటలు విన్నాడు. అబ్బో, ఆ శాపం నా మీదకి వచ్చి, నేను చెప్పినట్టు చేయి. తల్లి చెప్పినట్లు చేశాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈ రెండు విషయాల్లో యాకోబు ఎక్కడ మోసం చేసినట్లుగా కనిపించట్లేదు. కానీ హెబ్రీ పత్రికలో ఏం చెప్తున్నాడు? జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నటువంటి మోసగాడు, జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నటువంటి వ్యభిచారి ఎవడైనా మీలో ఉన్నాడేమో చూసుకోండి. అక్కడ ఏసావుని తిట్టాడు తప్పించి యాకోబుని ఎక్కడ తిట్టినట్టుగా మనకు కనబట్టలేదు. కాబట్టి రెండు విషయాల్లో కూడా తల్లిదండ్రుల మాట విన్నాడు. తల్లి మాట విన్న తర్వాత తండ్రి చెప్పాడు, నాన్న నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, నువ్వు వెళ్ళిపోయి పద్దన్నరాములో ఉన్నటువంటి నీ మేనమామ తాలూకా పిల్లల్లో ఒకదాన్ని చేసుకో అని చెప్పినప్పుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల మాటను తూచా తప్పక పాటించినటువంటి వాడు యాకోబు. ఇక ఏసావు ఏం చేశాడు? తల్లిదండ్రులకు ఇష్టం లేదని తెలిసినా కూడా అబ్రహాం మొదటి కుమారుడైన ఇష్మాయేల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కూడా పెళ్లి చేసుకున్నాడట. ఇప్పుడు తల్లికి ఏమొచ్చింది? పెద్ద కుమారుడి మీద ద్వేషం వచ్చేసింది. వాళ్ళు చేసుకున్న పిల్లలు వాళ్ళ దేవుని సన్నిధికి రావట్లేదు, ప్రార్థన రావట్లేదు. అందుకు విసుగెత్తిపోయి చిన్న కుమారుడి మీదకి ఆశీర్వాదం వచ్చేటట్లుగా చేసింది. పెద్ద కుమారుడికి ఆశీర్వాదం వస్తుందో శాపం వస్తుందో ఆవిడకి తెలియదు, కానీ చిన్న కుమారుడి మీదకి ఆశీర్వాదం వచ్చేటట్టు చేసింది. కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా యాకోబు ఎక్కడ తప్పు చేసినట్టు కనబట్టలేదు. అందుచేత
తల్లి తండ్రి చెప్పినట్టుగా బయలుదేరి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మనము ఇంతకుముందు మనం కూడా చూసాం, అబ్రహాంకి ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటను చక్కగా విన్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. రెండవది ఇస్సాకు, నువ్వు పరాయి దేశం వెళ్ళిపోకు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు నూరంతల ఫలం దయచేస్తే నాకు ఉండిపోయాడు. ఇక్కడ యాకోబు కూడా ఏం చేశాడట, తల్లిదండ్రుల మాట విన్నాడు. అందుచేత ఈ రాత్రి కాలంలో ఇక్కడ పడుకున్నాడు, మైదానంలో పడుకున్నాడు, రాయిని ఒక తలగడగా చేసుకున్నాడు. పరలోక దర్శనం దొరికింది. ఎంత మంచి దర్శనం అట. మనం అనుకుంటున్నాం యాకోబు మోసగాడు, కానీ మోసగాడు అయితే నాకైతే అనిపించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డల లేఖనాలు కూడా మోసగాడికి ఎక్కడ చిత్రీకరించట్లేదు. అక్కడ ఏంటి రాసున్నది, కిందని యాకోబు అంటే మోసగాడని రాసున్నది, కానీ ఎక్కడ తన ఏసావు అనుకున్నాడు 2 సార్లు ఆయన మోసపుచ్చాడని, కానీ తనకు తనే మోసపుచ్చుకున్నట్లుగా మనము గ్రహించాలి. కాబట్టి ఇంత మంచి గుణాలు, తల్లిదండ్రుల మాట విన్నటువంటి మంచి గుణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి పరలోక దర్శనం దొరికింది. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి దర్శనమట, ఆ నిచ్చెన ఉందట, ఆ నిచ్చెన నుంచి దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. పైగా యెహోవా ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కనుక నా మాట విన్నట్లయితే, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీకు తోడుంటాను, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తోడుంటాను. అప్పుడు యాకోబు వెంటనే దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో అన్నాడు, ఇది భయపడ్డాడు, ఈ స్థలం ఎంతో భయంకరమో, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. అంతే తెల్లవారుజాము లేచిన తర్వాత తలగడగా ఎదుగు చేసుకున్నాడో రాయి మీద నూనె పోసాడట. నూనె పోసి ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడట, బేతేలు, అంటే దేవుని మందిరము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు దేవుని దర్శనాన్ని చక్కగా స్వీకరించాడు, తల్లిదండ్రుల మాటను స్వీకరించాడు. కాబట్టే అంతటి మంచి దర్శనం దొరికింది. ఈ రోజున మనం తల్లిదండ్రుల మాట వినేవాళ్ళంగా ఉన్నామా, ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉన్నామా? తండ్రి మాటను పడిచేవని పెట్టి, తల్లి మాటను పడిచేవని పెట్టి, తల్లికి తండ్రికి విరోధంగా ఉంటూ వాళ్ళని దూషిస్తూ, లేదా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినకుండా ఉండి ఏమైనా శాపాలు తెచ్చుకుంటున్నామా? ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. మోసగాడైనట్టు యాకోబు పరలోక దర్శనం పొందాడు కాదు, మోసగాడు కాదు. ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట విని దేవుని దర్శనం దొరికినప్పుడు దానిని స్వీకరించినటువంటి వాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు, లేదా కళ ద్వారా మాట్లాడినప్పుడు దాన్ని స్వీకరిద్దాం. దేవుడు దానిలో, ఆ దర్శనంలో నీకు ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం పట్ల మనం ఏం చేద్దామంట, ఓర్పు కలిగి ఉందాం. తర్వాత మన యాకోబు జీవితంలో చూసినట్లయితే అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులకు వెళ్ళాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి మాట నెరవేర్చే దేవుడు, అబద్ధమాటగా నరపుత్రుడు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, తల్లిదండ్రుల మాటను జాగ్రత్తగా విందాము, తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకుందాము. అలాగే దేవుని దర్శనాన్ని కూడా మనము తోసివేయొద్దు. దేవుని వాగ్దానములు ఎన్నో ఉన్నాయట, అవన్నీ మన కొరకే ఉన్నాయి, అవన్నీ నిజమని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి తల్లిదండ్రుల మాటనైతేనేమి, దేవుని వాగ్దానాలైతే పొందుకోవడానికి మనం ఏం కావాలంటే ఖచ్చితంగా దేవునితో పాటు నడవాలి. అలా నడిచినప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కానీ, తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీర్వాదాలు కానీ నీ సొంతమవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి, లేదు అనుదినం ఈ వాక్యం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆదికాండం నుంచి వస్తున్నాం కాబట్టి ఒకసారి ఈ వాక్యం విన్న తర్వాత వెనక్కి వెళ్ళండి. ఆదికాండం నుంచి ఎలాగైతే దేవుని వాక్యం వస్తుందో వాటి ద్వారా మనం ఏం నేర్చుకుంటామో తెలుస్తుంది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇదిగో ఆదికాండం నుంచి ఇప్పుడు వరకు అనేకమైన సంగతులు నాయన నీ బిడ్డలతో పంచుకుంటుండగా మీ తోడు, మీ కాపుదలు మాతో ఉంచారు. విన్నటువంటి వాక్యం తండ్రి మాలో సఫలపరచండి. ఇదిగో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి నాయన తల్లిదండ్రుల మాట వినాలని, దేవుని వాగ్దానాలను పొందుకోవడానికి, దేవుని వెంబడించాలని ఈ దినాన్ని మేము తెలుసుకోవడానికి మీరు కృపనిచ్చారు.
ఇదిగో మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.